ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమా పత్రికలో 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఈ వాక్యములో మనము రాయబడిన మాటల్లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు దూరపరచగలుగుతారు? ఎడబాపునంటే ఎవరు దూరం చేయలేరు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ వహిస్తుంది. అందుకని పౌలు గారు అంటాడు, క్రీస్తు ప్రేమలో నుండి మమ్మల్ని ఏది దూరపరచగలుగుద్ది? ఒకటి, అది ఎటువంటి శ్రమ అయినా కానీ, బాధ అయినా కానీ, హింస అయినా కానీ, కరువైనా కానీ, ఇదిగో వస్త్రహీనత అయినా కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమైనా కానీ అది మమ్మల్ని ఎడబాపలేదు. ఈరోజు చిన్నదానికి కాని దానికి కొన్ని చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు మేము ఒకప్పుడు యేసుని చాలా ఎక్కువగా ప్రేమించాం, చాలా ప్రార్థన చేసాం, చాలా సార్లు ప్రభు సన్నిధిలోకి వెళ్ళాం, ఎన్నో మార్లు ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం అని చెప్పుకొనుచు కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు దూరం అయిపోతున్నావు? ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఒక శ్రమ కలిగిందంటే ఆ శ్రమ వెనక ఆశీర్వాదం ఉంది నీకు. అక్కడ నువ్వు నిలవాలి. ఒక బాధ కలిగిందంటే ఆ బాధలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభువు నిన్ను తీసుకెళ్తాడు. ఆ బాధలో నువ్వు నిలవాలి. కొన్నిసార్లు వస్త్రహీనతలు రావచ్చు, కరువు రావచ్చు, కొన్ని ఉపద్రవములు కలగచ్చు. నీలో ఉండాల్సింది ఏంటంటే స్టాండర్డ్, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. నిన్ను ఏది కూడా ఎడబాపకూడదు, ఏదైనా కానీ. అందుకనే మనం చూడండి, దేవుని యందు ఎంతో ప్రేమ కలిగి భక్తి కలిగిన వాడు యోబును మనం చూస్తే, ఇదిగో అతను కోల్పోయిన సంపాదించిందంతా ఒక్కట్లో చెలకే అతను ఎంతో సంపాదన కలిగిన వాడు. అరుణోదయమే అతను బలులర్పించుచూ ఉన్నటువంటి వ్యక్తి. కానీ అతను సంపాదన అంతా పోయింది. 1 గంటలో సరిపోయిందండి జరిగిపోయిన ఇవన్నీ కూడా. 1 గంటే మీరు చూసుకోండి. ఇది చెబుతూ ఉండగానే ఇది వినేలోపు ఇంకొకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతను ఆస్తి అంతా పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, అతని శరీరం అంతా మొత్తబడి ఉన్నది. బూడిదలో కూర్చొని ఇవి పోయినాయని ఒక బాధతో, ఒక వేదనతో, రోదనతో, కన్నీటి మధ్యలో, ఇదిగో ఏ విషయంలో నేను ఎడబాపేయనో, నాలో ఏ తప్పిదములు ఉన్నాయని. వాస్తవానికి యోబు జీవితంలో తప్పులేమీ లేవు, కానీ అతను తప్పులు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని అడుగుతున్నాడు. ఆ సందర్భములో చూడండి, వాళ్ళ భార్య కూడా వచ్చి చెప్తున్నటువంటి ఏమంటుందంటే, అతన్ని దూషించి, దేవుణ్ణి దూషించి యథార్థతను విడిచిపెట్టమని చెప్పినా కానీ ఏది వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో చిన్న చిన్న బలహీనతలను చూసి విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? సరిగా దేవుని ప్రేమ నీలో లేకపోవటం, సరిగా దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోవటం. లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా నుండుటకు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడిన దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు గ్రహించుకొనుటకును. మీరు గమనించాలి, ఏమంటున్నాడు? మీరు సంపూర్ణులు అవ్వాలి, దేవుడిలో పరిపూర్ణులగటానికి. ఆ క్రీస్తు ప్రేమ మీలో వేరుపారి స్థిరముగా ఉండటానికి సమస్త పరిశుద్ధులతో కూడినటువంటిది. అక్కడ ఏముండాలంటే 1 వెడల్పు, 2 పొడవు, 3 లోతు, 4 ఎత్తు. ఎంత ఉంది మీలో ప్రేమ? ఎంత లోతైన ప్రేమ ఉంది, ఎంత వెడల్పైన ప్రేమ ఉంది, ఎంత ఎత్తైన ప్రేమ ఉన్నది.
ఎంత పొడవైన ప్రేమ ఉన్నది. డెవలప్ చేయాల్సింది క్రీస్తు ప్రేమలో మనం డెవలప్ అవ్వాలి. అందుకని ఇక్కడ ప్రేమ గురించి రాస్తూ దైవజనుడు పౌలు గారు అన్నాడు, మీరు సంపూర్ణులు అవ్వాలి, పరిపూర్ణతలు అవ్వాలి. పరిశుద్ధులతో మీరు ఇదిగో స్థిరముగా ఉండినట్లుగా పరిశుద్ధులతో కూడినటువంటి రీతిగా ఉండాలంటే క్రీస్తు ప్రేమలో మీరు నిలిచిన వారై. ఎంతవరకు ఉంది నీ ప్రేమ? ఎంతవరకు ఉన్నది నీ ప్రేమ? అయ్యా నేను ఎంతగానో ప్రభువుని ప్రేమిస్తున్నావంటే కాదు, నీ పక్కన ఉన్నవాడిని, మందిరంలో ఉన్నవాడిని ఇష్టం వచ్చేట్లు మాట్లాడితే. క్రీస్తు ప్రేమ నువ్వు చూపించు. క్రీస్తు ప్రేమ నువ్వు కనిపించాలి నీ క్రియల్లో. నోటుకొచ్చిన మాటలు సేవకులు మాట్లాడతారు, కొందరు నోటుకొచ్చిన మాటలు విశ్వాసులు మాట్లాడతారు, నోటుకొచ్చినట్లుగా సంఘాన్ని మాట్లాడతారు. ఈ సంఘం కాకపోతే ఇంకే సంఘాలు లేవు మాకు. ఎక్కడికైనా వెళ్తావు, ఎక్కడని నేర్చుకుంటావు. మొదటి పునాదే నీకు సరిగా లేకపోతే, మొదటి పునాదిలోనే నువ్వు సరిగా నిలవలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిలబడలేవు. సరిచేసుకో. క్రీస్తు ప్రేమతో నేను హెచ్చరిక చేస్తున్నాడు. లోతు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఎత్తు ఎంత ఉంది, బారు ఎంత ఉంది. క్రీస్తు ప్రేమ నీలో నువ్వు సంపూర్ణత అవ్వాలి. అప్పుడే దేవుడి సన్నిధిలో ఆయన కార్యాలను పొందుకోగలుగుతావు. లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాం. 11వ అధ్యాయం 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులోను మొదలైన ప్రతి కూరల్లోనూ 10వ వంతు చెల్లిస్తున్నారే, కానీ న్యాయము దేవుని ప్రేమను విడిచి పెట్టి ఉన్నారు. వాటిని మాని వీటిని చెయ్యండి. చాలామంది కూడా అక్కడ పరిసయ్యులు, సద్దుకేయులు పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. అదిగో మీరేదో ఇదిగో కొత్తిమీరలో, పుదీనాలో తీసినటువంటి దశంభాగాలు ఏదో మీరు తీసుకొని దేవుడి సన్నిధికి తీసుకొని వస్తున్నారు. అక్కడ రాయబడినటువంటి మాట, వీటిని చెల్లిస్తున్నారు కానీ న్యాయమైనటువంటి దేవుని ప్రేమను విడిచారు. అది ఇంపార్టెంట్. న్యాయమైన దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారు. వీటిని మాని ముందు వాటిని చెయ్యండి. ఈ కార్యక్రమాలు మానేసి ముందు దేవుని ప్రేమలో ఉండటానికి ఆ పనిలో మీరు ఆసక్తి చూపించమని చెప్తున్నాడు. చాలామందికి ఏదో మేము అవి పెడుతున్నాం, ఈ తీసుకొస్తున్నాం, ఈ పెడుతున్నాం, ఈ చేస్తున్నాం. వారిలో న్యాయమైనటువంటి దేవుని ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. 50 మందికి అన్నం పెట్టినా, 100 మందికి భోజనాలు పెట్టినా, ఒక 20 మందికి వస్త్రాలు పంపిణీ చేసిన, న్యాయబద్ధమైనటువంటి దేవుడు ప్రేమ లేకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ముందు న్యాయబద్ధమైన దేవుని ప్రేమను మీరు ఇది అనుసరించండి. అది విడిచిపెట్టి దేవుడు ప్రేమ నీ హృదయములు లేకపోతే కానుకిచ్చినా కూడా దేవుడు అంగీకరించడు. హృదయం సరిగా లేకపోతే కానుకలు తీసుకురండో, కానుకలు ఇవ్వండో. ముందు ఇచ్చే హృదయం సరిగా ఉండదా? అందులో దేవుడు ప్రేమ ఉన్నదా? దేవుడు చెప్పినటువంటి న్యాయబద్ధంగా నడుచుకుంటున్నారా? ఇది కలిగి ఉన్నట్లయితే ముందు వీటిని చెయ్యండి. న్యాయబద్ధమైన దేవుని ప్రేమను మీరు ఒకవేళ విడిచిపెట్టారేమో, ముందు ఈ కార్యక్రమాలు విడిచిపెట్టి దేవుడు ప్రేమ యందు మీరు చేయవలసిన పని చేయండి. దేవుడు ప్రేమ నీలో నిలిచి ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేకమైన పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ కలిగిన వారై ఉండుడి. చూడండి, ఇక్కడ అంటున్న మాట పేతురు రాసిన మొదటి పత్రికలో 4:8లో ప్రేమ అనేకమైన పాపములను కప్పును. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకని ఎడల ఒకరు మికటమ కలిగిన ప్రేమ కలిగిన వారై ఉండుడి. మికటమైన ప్రేమ ఉండాలి.
అనేకమైన పాపములు కప్పును. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా వాక్యం చెప్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. యేసు ప్రభువారు సిలువలో కుడివైపున ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతున్నాడు. అంతకుముందు దొంగ ఏమడిగాడు? నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోయా. ఇతను ఎవరో మాట్లాడే వ్యక్తి? ఒక బందిపోటు దొంగ, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి, ఒక పాపి. ఈ పాపములో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడుతున్నటువంటి మరుక్షణమే ప్రభు అతని వైపు చూసి, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే క్రీస్తు ప్రేమ అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. సిలువలో క్రీస్తు ప్రేమ అక్కడ మికటముగా చూపిస్తున్నాడు. అప్పటి వరకు అతను చేసిన పాపములన్నీ యేసయ్య ప్రేమతో కప్పేశాడు. అంతే. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. ఒకరి ఎడల ఒకరు మికటమైన ప్రేమ కలిగి జీవించాలి. అలాగైతే అందరూ కూడా ఎంతోమంది మారలేని ఉన్నారు కదండి, వాళ్ళందరి మీద కూడా ప్రేమ చూపించవచ్చు కదా. ప్రభు ఎప్పుడో పిలిచాడు. ప్రభు అందరి కోసమే ఆయన శిలువ మరణం అప్పగించుకున్నాడు. అందరి కోసం వెలకట్టేశాడు. ఆయన శిలువకు అప్పగించుకున్నాడు. ఆయన ముఖాన్ని ఉమ్మేయించుకున్నాడు, గెడ్డం పెరికేశారు. ఇదిగో ఆయన అంగీ తీసేశారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఇవన్నీ కూడా సహించి వహించి భరించటం కారణం ఏంటో తెలుసా? ప్రతి మనుషుని విడిపించటానికి. ఇప్పుడు చేయాల్సిన మనిషి ఏంటో తెలుసండి? ప్రభునొద్దకు వచ్చి తమ మనసును ప్రభుకు అప్పగించి పశ్చాత్తాపంతో, నేను బలహీనుణ్ణి, నేను పాపిని అని ఒప్పుకోగలిగితే ఎటువంటి పాపమునైనా ఆయన కప్పగలిగిన వాడు, ఆయన క్షమించగలిగిన వాడు, వారిని రక్షించగలిగిన వాడు. చాలామంది ఆయన దగ్గరికి రావటానికి ఎన్నో సాకులు చెప్తున్నారు. ఆయన దగ్గరికి రావటానికి ఎన్నో ఆటంకాలు పరుస్తున్నారు. రా, ప్రభు సన్నిధికి రా. ఎటువంటి పాపమైనా క్షమించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. నేను ప్రకటిస్తున్న యేసు నజరేయుడైన యేసు. ఆయన సమస్తమును కూడా ఆయన నీ పరిస్థితులన్నింటిలో ఆయన ప్రేమతో నీ ప్రతి పాపమును తుడిచివేసి నేను పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు ఆయన. చూడండి, సామెతల గ్రంథములో 17వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పెదములు దాచిపెట్టును, జరిగిన సంగతులు మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చూసారా? ప్రేమ కలిగి ఉండటం వలన ఇక్కడ కలిగేటువంటి వృద్ధి చేసేవాడు, వృద్ధి చేయగోరిన వాడు తప్పిదములను దానిని దాచిపెట్టును. ఎత్తకూడదిక. నువ్వు ఒకప్పుడు ఇలాంటోడు, నువ్వు ఇంత తాగుబోతోడు, నువ్వు ఇంక తిరుగుబోతు దానివి, ఇంత పనికి మాలిన దానివి, ఇక ఎత్తొద్దు. ఇక దేవుడు ప్రేమ దగ్గరకు వచ్చిన తర్వాత పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమ కలిగిన వారు, ప్రేమ వృద్ధి చేయగోరిన వాడు ఎవరైనా ఉంటే తప్పిదములన్నీ కూడా దాచిపెట్టును. లేదంటే ఇది దాచిపెట్టుకోకుండా కొంతమంది ఏం చేస్తుంటారు? జరిగిన సంగతులన్నీ కూడా మాటి మాటికి ఎత్తువాడు, వాడు మిత్రభేదము చేయువాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సేవకులుగా ఎన్నో విషయాలు చెప్తారు. చెప్పాల్సిన చోటే చెప్తాం. ఎక్కడ? దైవ సన్నిధిలో. కొన్ని విషయాలు మాట్లాడాల్సినవి ఉంటాయి, కొన్ని మాట్లాడకూడనివి ఉంటాయి. అవి దైవ సన్నిధిలో దేవుడికి చెప్తాం. ఏం పర్వాలేదమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిపిస్తాడు. ఇది అంతేగాని నువ్వు అలాంటి దాని వంటగా, నువ్వు ఇలాంటి దాని వంట కదా, ఇది ప్రేమ లేనివాడు చేసే మాటలు, మాట్లాడే మాటలు. కాబట్టి మాటికి వాడు ఎత్తువాడు, మిత్రభేదం కలిగిన వాడు. ప్రేమను వృద్ధి చేయాలంటే తప్పిదములన్నీ దాచిపెట్టి దేవుడు వాక్యాన్ని చూపించి వాళ్ళని క్రీస్తులోనికి మార్చాలి. అదే దైవికమైన దేవుని ప్రేమ. ఇంకా చూడండి, సామెతల గ్రంథంలోని
మనం చూస్తే 10వ అధ్యాయము 12వ వచనం, పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నీ కప్పును. చూసారా, పగతో ఏం చేయలేం. ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ దోషములన్నీ కప్పును, దోషములన్నీ కప్పును. పగతో కాదు, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఇదిగో, ప్రేమతో వాడి దోషములన్నీ కప్పివేయను. క్రీస్తు ప్రేమ కొన్నిసార్లు మనం చూపిస్తుంటాం. క్రీస్తు ప్రేమ కొంతమందికి చేతగానితనంగా ఉంటుంది. కొంతమంది ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడతారు. ఏమైందిలే వాళ్ళు చెప్తే మనం వినాలా? కానీ ఖచ్చితంగా మనం ప్రేమ చూపిస్తున్న అవతలోడు సులకన భావంగా తీసుకుంటే ఏదో ఒక రోజు ఆ ప్రేమ కొరకు ఎదురు చూసే సమయం వచ్చింది. ప్రేమ వాక్యం చెప్తున్నటువంటి మాట ప్రతి దోషములన్నీ కూడా కప్పివేస్తుంది. రోమాపత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, రోమేలుకు రాసిన పత్రిక, ఇక్కడ 13వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. ప్రేమ ఇక్కడ మనం గమనిస్తే పొరుగువాని కీడును చేయును గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. 13:10 రోమా పత్రికలో చదువుతున్నాం, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు కనుక ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రమును నెరవేర్చుట. నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని నెరవేర్చుకుంటూ రావటం అంటే మీరు గమనించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి నువ్వు జీవించినట్లయితే అది నిన్ను అన్ని విషయములో వాక్యము చేత నడిపించబడుతుంది. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ మీ హృదయములో కొమ్మరించబడి ఉన్నది. ఆ ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమలో మీరు నిలిచి క్రీస్తు ప్రేమనందు ఏరుపారి ఆ ధర్మశాస్త్రము యొక్క నిబంధనను నెరవేర్చువారముగా ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. అట్టి కృప మీకు కలిగిన సమస్తమును కూడా క్రీస్తు ప్రేమ మీ హృదయములో కొమ్మరించబడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ పూట మీరు వాక్యము చేత మాట్లాడి ఉండగా హింస వచ్చిన, కరువు వచ్చిన, ఖడ్గము వచ్చిన, ఉపద్రవం వచ్చిన మీ క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎవరు ఎడబాపగలరు? ఈ లోక సంబంధమైన వాటి యొక్క శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి భయపడక దేవుని ప్రేమ యందు ఒకరి ఎడల ఒకరు మికటము కలిగి, అయ్యా ప్రేమ అనేకమైన తప్పిదములు కప్పిపుచ్చి ప్రేమ కలిగి ధర్మశాస్త్రమును అనుసరించినట్లుగా ఇదిగో వాక్యము చెప్పినట్లు ప్రేమ కలిగి ఉన్నట్లయితే లేఖనాలు అనుసరించి నడిచిన వారే ఉంటారని, అట్టి ప్రేమలో సంఘములో, సహవాసములో, సేవకుల మధ్య, ఇదిగోనైనా సహోదరుల మధ్య, కుటుంబాల మధ్య క్రీస్తు ప్రేమలో నిలిచి ఫలించి అభివృద్ధి పొందే కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.